నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. బ్లూ చిప్ షేర్లకు ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా క్లాస్ యాక్షన్ లా సూట్ నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు 2.08% మేర నష్టపోవడం, ప్రామాణిక సూచీలలో అధిక వాటా ఉండే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1% డీలా పడడం మార్కెట్పై ప్రభావం చూపింది. మరి నిన్న సెన్సెక్స్ 539 పాయింట్లు లెస్లో క్లోజ్ అయితే నిఫ్టీ 117 పాయింట్ల లెస్లో క్లోజ్ అయింది. మరి ఈవేళ ఫ్రైడే, మరి ఈవేళ ఎలా ఉండబోతోంది, స్టాక్ మార్కెట్లో ఎలాంటి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానికోసం ప్రైమ్ 9 ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని లైవ్లో మీకు ప్రసారం చేస్తూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. స్క్రీన్ మీద 2 నెంబర్స్ చదువుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. 2 స్క్రిప్ట్స్ మాత్రం అడగండి. తప్పనిసరిగా ఏంటంటే మీరు ఓన్లీ మొబైల్లో మాట్లాడండి, బ్లూటూత్లో మాట్లాడవద్దు. అలాగే టీవీని కూడా మ్యూట్ చేయండి. అలాగే లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాం. ఇది లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు లైవ్లో 2 స్టాక్స్ మాత్రమే అడగండి. అడిగితే తప్పనిసరిగా అందరికీ మనం అవకాశం ఇద్దాం. తప్పనిసరిగా మీకు మంచి సపోర్ట్ చేస్తాము, మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్జీ. థ్యాంక్ యూ సార్. ముందుగా ఎస్ సార్, ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ అలాగే మీకు ప్రైమ్ 9కి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ. మీకు కూడా సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. మరి ఏంటంటే మాకేంటంటే ఇవాళ ఫ్రైడే, మీరు దిశానిర్దేశం చేయండి, ఏం చేయాలి, ఎట్లా. ప్రస్తుతం చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి కొంచెం ఫ్లాట్ ఓపెనింగ్ అయితే సజెస్ట్ చేస్తుందండి సార్. అలాగే మనం ఫ్రైడే గురించి ప్రతిసారి మాట్లాడుకున్నప్పుడల్లా ఫ్రై చేసే డే అని చెప్పుకుంటున్నాం. ఈ రోజు కూడా దాదాపుగా అదే విధంగా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నిఫ్టీ చూసుకుంటే 24,000 దగ్గర నుంచి 24,100 మధ్యలో సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయండి. ఈ సపోర్ట్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే పైకి వచ్చే ముందు మనకి 24,200 నుంచి 24,300 మధ్యలో హెవీగా కాల్ రైటింగ్ అనేది జరిగింది. ఈ రోజు కొద్దిగా మార్నింగ్ సెషన్లో అప్ అండ్ డౌన్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా 24,000 మార్క్ కనుక బ్రేక్ అయిందంటే మాత్రం నిఫ్టీ ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 200 పాయింట్ల దాకా కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే ఈ రోజు కనిపిస్తుంది. 24,000 అనేది కీ లెవెల్ గా మనం నిఫ్టీలో చూసుకోవచ్చు అండి. అలాగే స్టాక్స్ పరంగా చూసుకుంటే స్టాక్ వాచ్, లెన్స్ కార్ట్ సొల్యూషన్స్, టెక్స్మాకో రైలు, తేజాస్ నెట్వర్క్, విప్రో, టెమ్సన్స్ ఇన్స్ట్రుమెంట్స్, ఎన్బిసిసి, ఆర్పిపి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, అదానీ పవర్, వీటిల్లో మనకి మొమెంటం ఉండటానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈ స్టాక్స్ లో ఎవరైనా పొజిషన్స్ హోల్డ్ చేస్తే కొంచెం వాచ్ చేసుకోండి. అలాగే మీరు ఆల్రెడీ ఓపెనింగ్ లోనే చెప్పేశారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి లా సూట్ వల్ల నిన్న మార్కెట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ అయిందని. దానితో పాటుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే కాదండి, ఇది ఇక్కడ ఎఫెక్ట్ అయింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్పిఎల్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ అండి. ఇవన్నీ కూడా ఈ నిన్న అంటే లాసూట్ గురించి కదా నేను చెప్పేది. లాసూట్ కాకుండా మనకి రైట్ ఆఫ్ జరిగిందండి. సుభాష్ చంద్ర గారికి సంబంధించిన లింక్డ్ లోన్స్ సంబంధించి రైట్ ఆఫ్ అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్న స్టాక్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే లాసూట్కి సంబంధించి. ఓవరాల్గా చూసుకుంటే వీటిల్లో మనకి కొంచెం బేరిష్నెస్ కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ అయితే ఈరోజు కొంచెం కాషియస్గా ట్రేడ్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సార్ మూర్తి గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే బ్యాంకింగ్ షేర్లు అలా చూస్తారని ఆశిస్తూ. సార్ ఫస్ట్ కాలర్ సెక్షన్ ఉంది సార్, సోమశేఖర్ గారు అండి. సార్ గుడ్ మార్నింగ్ సోమశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్, మూర్తి సార్. చెప్పండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ కూపీడు 115 రూపాయల్లో ఒక 500 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, అవి ఎంఏకి అన్న ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, లేదంటే యాడ్ చేసుకోవాలా సార్? అలాగే ఇండు షిఫ్ట్ ల్యాబొరేటరీస్ ఈ ప్రైజ్ లో ఎక్కడ ఎంటర్ కావచ్చు సార్? సెకండ్ ఏంటిదండి? ఇండు షిఫ్ట్ ల్యాబొరేటరీస్ సార్. అయ్యండి ఇండు షిఫ్ట్ ఎస్డబ్ల్యూఎఫ్టి షిఫ్ట్ ల్యాబొరేటరీస్. ఓకే, ఇండ్ షిఫ్ట్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్. నాకు హింద్ అన్నట్లు వినపడిందండి, అందువల్ల అడిగాను నేను. ఇందులో ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారా ఇండ్ షిఫ్ట్లో? అవును సార్. ఓకే, క్యూపిడ్లో అయితే మీరు ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్. ఎందుకంటే 271 జోన్ అనేది కొంచెం మనకి ఇంపార్టెంట్ జోనే. ఈ 271 అనేది చాలా రోజుల నుంచి నేను చెప్తున్నా. 271 దగ్గర మనకి క్యూపిడ్లో
కొంచెం కన్సాలిడేషన్గా కానీ అలాగే రెసిస్టెన్స్గా లేదా పైనుంచి కిందకు వచ్చేటప్పుడు సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఇంపార్టెంట్ జోన్ కింద మనం 271ని మనం మార్క్ చేసుకోవచ్చు. సో నిన్న కూడా 272 వరకు వచ్చింది, 276లో క్లోజ్ అయింది. సో మీరు ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకుని హోల్డ్ చేయండి సార్ క్యూపిడ్లో. అలాగే ఇండస్ స్విఫ్ట్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అండి కరెంట్ ప్రైస్లో. రైట్ అండి శంకర్ గారు. సో మీరు ఆల్రెడీ చాట్ బాక్స్లో కూడా ఇచ్చారు. సో సమాధానం మీరు సార్ చూశారు కదా. సో సార్ పట్టాభి గారండి వైజాగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పట్టాభి గారు. సార్ అది హెచ్డిఎల్ ఇంజనీరింగ్ 1932లో మనం తీసుకున్నాం సార్, అది ఉంది. తర్వాత హెచ్డిఎఫ్ 885. రెండోది ఏంటిదండి? సారీ 785లో తీసుకున్నాం. నిన్న మళ్ళీ యావరేజ్ చేసాము 700. హెచ్డిఎఫ్సి బ్యాంకా? అవునండి, హెచ్డిఎఫ్ బ్యాంకు. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఏదండి స్ట్రైక్ ప్రైస్? 932. 932 అండి. 932 ఎప్పుడు తీసుకున్నారు? ఇది అప్పుడు జనవరిలో సార్, జనవరి అండి. ఓకే, జనవరిలో తీసుకున్నారు. దీన్ని ఏమైనా మనం యావరేజ్ చేయొచ్చా? 650 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి హెచ్బిఎల్ ఇంజనీరింగ్. ఓకే. సో హెచ్బిఎల్ ఇంజనీరింగ్ భవిష్యత్తులో పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. 650 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆప్షన్ తీసుకున్నారా? లేదు సార్, అది కూడా స్టాకే. స్టాక్ అయితే ఇబ్బంది ఏం లేదండి. 785లో తీసుకున్నాము. మళ్ళీ నిన్న కూడా యావరేజ్ ప్రైస్ 717. 700 ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇప్పుడేం యావరేజ్ చేయొద్దు, ఇప్పుడేం యావరేజ్ చేయొద్దండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు రెండు వైపుల నుంచి వాయించి కొడుతున్నారు. ఒకవైపు ఏమో లా సూట్ ఉంది, ఇంకోవైపు ఏమో సుభాష్ చంద్ర కేసు ఒకటి ఉంది. రెండు వైపుల నుంచి వాయించి కొడుతున్నారు. దాన్ని కొంచెం మనకి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఏం యావరేజ్ చేయొద్దండి. కొంచెం సెటిల్ అయిన తర్వాత, అంటే టెక్నికల్గా కొంచెం బాటమ్ అవుట్ అయిన తర్వాత మనం యావరేజ్ ప్లాన్ చేద్దామండి. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి మధు కాంశెట్టి గారండి, ఫ్రెష్ బై కోసం సపోర్ట్ లెవెల్స్ చెప్పండి. వేదాంత ఐరన్ అండ్ స్టీలు, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ సపోర్ట్ లెవెల్స్. సపోర్ట్ లెవెల్స్ ఆల్రెడీ తీసుకున్నారు వారు. లేదు, సపోర్ట్ లెవెల్స్ కావాలండి. వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్కి మనకి సపోర్ట్ లెవెల్స్ చాలా దూరంలోనే ఉన్నాయండి. హోల్డ్ చేసుకోవచ్చు. 32 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. సో ఇది అప్సైడ్ పెరుగుతూనే ఉందండి. ఆయిల్ అండ్ గ్యాస్ ప్రస్తుతం 42 దగ్గర ఉంది, హోల్డ్ చేసుకోవచ్చు అండి. రెండోది వేదాంత సార్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్. ఓకే, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ వచ్చేసి మనకి సపోర్ట్ లెవెల్స్ కూడా డిస్టెన్స్లోనే ఉందండి. 29 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఇది కూడా పైకే వెళ్తుంది, ప్రస్తుతం 38.85లో ఉంది. ఇది కూడా హోల్డ్ చేసుకునేదానండి. ఎస్ సార్. సార్ వెల్లంకి వెంకటేశ్వరరావు గారు, జీకే ఎనర్జీ సజెస్ట్ మీ ఫర్ ఫ్రెష్ బయింగ్ అని అడుగుతున్నారు. వెల్లంకి వెంకటేశ్వరరావు. కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. జీకే ఎనర్జీ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 175 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ఎస్ సార్. జీకే ఎనర్జీ కొంచెం తక్కువ క్వాంటిటీతోనే తీసుకోండి ఇక్కడ. ఎస్ సార్. సార్ అలా శ్రావణి గారు అడుగుతున్నారండి, అలంబిక్ లిమిటెడ్, అనుష్ ఫార్మా టార్గెట్ ప్రైస్ చెప్తారా? రెండోది అనుష. అనుష్ అండి, ANUSH. సో రెండిట్లో ఏంటన్నారు వారి క్వశ్చన్ సార్? అంటే టార్గెట్ ప్రైస్ చెప్తారని అడుగుతున్నారండి. అలంబిక్ మంచి టెక్నికల్ లెవెల్ బ్రేక్అవుట్ అయిందండి 102 దగ్గర. ఇది హోల్డ్ చేయండి. మీరు కొంచెం లాంగ్ హోల్డ్ చేయగలిగితే 125 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 124, 125 దగ్గర మీరు ప్రాఫిట్ చేసుకోవచ్చు. 124 రాగానే తీసేసేయండి, ఎందుకంటే మళ్ళీ 125 రూపాయి దగ్గర ఎందుకు ఆలోచించడం. అలాగే అనుహు ఫార్మా వచ్చేసి మనకి అరౌండ్ 86.5 వరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఎస్ సార్. సార్ అడపా శ్రీనివాసరావు గారండి, సబ్రోస్, SUBROS అండ్ MANINFRA ఎంట్రీ ప్రైస్ చెప్తారా అని అడుగుతారు. మ్యాన్ ఇన్ఫ్రా ఇంకోటి. రెండోది ఏంటిదండి? MANINFRA సార్. మ్యాన్ ఇన్ఫ్రా సార్. మ్యాన్ ఇన్ఫ్రా. అవును సార్. ఎస్. సో క్వశ్చన్ ఏంటి సార్? సార్ ఫస్ట్ దాన్ని SUB. ఓకే, యా, సుబ్రోస్ లిమిటెడ్, మ్యాన్ ఇన్ఫ్రా. ఏంటి సార్ వారు ఏంటి తీసుకుందామని ఎంట్రీ ప్రైస్ అడిగారు సార్. ఎంట్రీ ప్రైజా? అవును సార్. సుబ్రోస్ అయితే వద్దు సార్, కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది, కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. మ్యాన్ ఇన్ఫ్రా కూడా బాగా టైట్ కన్సల్టేషన్లో ఉంది. ఈ ప్రైస్లో అయితే ఎంట్రీస్ ప్లాన్ చేయొద్దండి. ఎస్ సార్. ఎస్ సార్. సార్ రైట్ సార్. సార్ స్మాల్ బ్రేక్ తీసుకుందాం సార్, కమర్షియల్ బ్రేక్. డోంట్ గివ్ అవే సార్ వెంకట్ సార్. సో ఇప్పుడు స్మాల్ కమర్షియల్ బ్రేక్ ప్లీజ్. వెంకట్ గారు, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్.
సో సార్ చాట్ బాక్స్ అండి, సార్ చిట్టూరామ్ గారు అడుగుతున్నారు, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అండ్ ఇండోకో ఎంట్రీ ప్రైస్ చెప్పండి. ఇన్కో INDOCO అండి. సెకండ్ ఏంటిదండి? INDOCO సార్. ఓకే, ఇండోకో రెమెడీస్ అండి. ఎస్, ఇండోకో రెమెడీ. రెండిట్లోనూ ఎంట్రీయా? ఎస్ సార్, ఎంట్రీ ప్రైస్ అడిగారు సార్. FSL వద్దండి, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అయితే ఇప్పుడేం వద్దు, కొంచెం వెయిట్ చేద్దాము. ఇండోకో వచ్చేసి కొంచెం తక్కువ క్వాంటిటీతో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే 260 క్రాస్ అయితే క్వాంటిటీని ఇంక్రీజ్ చేయండి. ఎస్ సార్, ఎస్ సార్. సార్ చంద్రశేఖర్ గారు అడుగుతున్నారండి, గుడ్ మార్నింగ్ సార్. నేను హీరో మోటార్ షేరు 5,500 రూపాయల హోల్డ్ చేస్తున్నాను. 5,900కు వచ్చినా పెరుగుతుందన్నారని అమ్మలేదు, కిందకి వస్తున్నది. కంపెనీలో ఏదైనా ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, తెలుపగలరు? ఏం ప్రాబ్లమ్స్ ఏమి లేవండి, మ్, పెరుగుతుంది, హోల్డ్ చేయండి. కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ ఎందువల్లంటే మీరు గమనిస్తే జూన్ 30వ తారీఖు నుంచి, జూన్ 30వ తారీఖు మనకి లో వచ్చేసి 4,671. జూన్ 30వ తారీఖు దగ్గర నుంచి చూసుకుంటే మనకి కంటిన్యూస్గా ఆగస్టు 12 వరకు పెరిగిందండి. ఎస్ సార్. 5,936 వరకు పెరిగింది. మ్, సో ఇంత పెరిగినప్పుడు ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్, మధ్యలో ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరగల, ఓకే. ఇంత పెరిగినప్పుడు చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది, అందువల్ల కొద్దిగా కిందకు వచ్చింది. మళ్ళీ తిరిగి పెరుగుతుందండి, హోల్డ్ చేసుకోవచ్చు. హీరో మోటార్ గారికి సంబంధించి కంపెనీలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేవు. నైస్. సో చంద్రశేఖర్ గారు అదండి సూచన. సో సార్ కాలర్స్ తీసుకుందాం సార్. భాషా గారు కర్నూలు నుండి. సార్ భాషా గారు గుడ్ మార్నింగ్, నమస్తే సార్. చెప్పండి. సార్ సార్ క్యూపిడ్, సెక్యూరిటీ ఇండియా, తిరుపతి పోర్ట్ సార్. హలో, కుప్పుడు ఆల్రెడీ చెప్పేశారు సార్. క్యూపిడ్, ఇంకోటి సెక్యూరిటీ, తిరుపతి పోర్ట్. సెక్యూరిటీ, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు సార్. ఓకే రైట్. సెక్యూరిటీ క్యూపిడ్ హోల్డ్ చేయొచ్చండి లాంగ్ టర్మ్కి. సెక్యూరిటీ లాంగ్ టర్మ్ వద్దు, షార్ట్ టర్మ్గా ప్లాన్ చేసుకోండి. 47 క్రాస్ అయిందంటే 54 వరకు వెళ్తుంది సెక్యూరిటీ. అండ్ మూడోది ఏంటిదండి సార్? మూడోది ఫోర్జ్ ఇండియానా? తిరుపతి పోర్ట్. తిరుపతి ఫోర్జింగ్స్. ఓకే. ఓకే, ఇది కూడా లాంగ్ టర్మ్ అడుగుతున్నారా మీరు? అవునండి. సో తిరుపతి ఫోర్జ్ వచ్చేసి మనకి 68.12లో ఉంది. 74 దాటితేనే పెరుగుతుందండి. లాంగ్ టర్మ్గా హోల్డ్ చేయొచ్చు సార్, బాగానే ఉంది. లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కాలం ఏం పెట్టుకోవద్దు, మ్యాక్సిమం 1 ఇయర్ పెట్టుకోండి. 74 క్రాస్ అయితేనే పెరుగుతుంది సార్. ఇది 74 క్రాస్ అవ్వనంత వరకు కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగి కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ తీసుకుని ఉంటే హోల్డ్ చేయండి, కిందకు వస్తే యావరేజ్ చేయండి. తీసుకోకపోతే మాత్రం 74 దాటిన తర్వాతే మీరు తీసుకోండి. రైట్ సార్. రైట్. సార్ మరో కాల్ అండి, NV రావు గారండి. నమస్కారం, వైజాగ్ నుండి. సార్ నమస్తే మూర్తి గారు. నమస్తే వెంకట గారు. నమస్తే సార్. నా దగ్గర మోల్టెక్ ప్యాకింగ్స్ ఉన్నాయి సార్. బోనస్ అనౌన్స్ చేశారు కదా, ఇంకా టార్గెట్ ఎంతవరకు ఉంటుంది? ఒక 10% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకోటి పిట్టి ఇంజనీరింగ్ కూడా టార్గెట్ చెప్పండి సార్. అప్పర్ పెట్టారు పిట్టి ఇంజనీరింగ్ ఎంతలో ఉన్నాయండి? అవి కూడా 10% ప్రాఫిట్ లోనే ఉన్నానండి. పిట్టి ఇంజనీరింగ్ హోల్డ్ చేయండి సార్. 1200 వరకు వస్తుందండి. 1200 దగ్గర మనకి చిన్న రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1200 జోన్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అంటే అది కూడా క్రాస్ అయ్యి పైకి వెళ్తుందంటే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కానీ, బట్ మనం కొంత ప్రాఫిట్ అక్కడ బుక్ చేసుకోవడం బెటర్ 1200 దగ్గర. మోల్టెక్ ప్యాకేజింగ్ కొంత ప్రాఫిట్ అయితే ఇక్కడ బుక్ చేసుకోండి సార్. అరౌండ్ 200 జోన్ దగ్గర చిన్న ప్రాఫిట్ బుకింగ్ జోన్ అయితే కనిపిస్తుంది. ఈ ఏరియాలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి కొంత. మళ్ళీ 220 క్రాస్ అయి పెరిగింది అంటే మాత్రం మోల్టెక్ ప్యాకింగ్ అరౌండ్ 300 మార్కింగ్ క్రాస్ చేస్తుందండి. కాబట్టి కొంత ప్రాఫిట్ అయితే ఇక్కడ బుక్ చేసుకోండి. 220 మార్క్ని క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం, ఫ్రెష్ ఎంట్రీ. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, రామకృష్ణ గారండి. C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్, టాటా పవర్ రెండు కూడా ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. C2C వద్దండి, అవాయిడ్ చేయండి. ఇది కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది, అవాయిడ్ చేయండి. ఇంకోటి టాటా పవర్ అండి. టాటా పవర్ కూడా అవాయిడ్ చేయండి. Yes, sir. ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇప్పుడే ఉంది. ఎస్ సార్. సార్ ఎవరో అడుగుతున్నారు, JSW ఎనర్జీ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. JSW ఎనర్జీ ప్రస్తుతం 542లో ఉందండి. 545 క్లోజ్ అయిన తర్వాత కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ఓకే. 545 పైన క్లోజ్ అవ్వాలి. ఎస్ సార్. సార్ సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, అథర్ ఎనర్జీ, శ్రీరామ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం టార్గెట్ చెప్తారా? అథర్ ఎనర్జీ ఓకే, వారు తీసుకున్నారా? లాంగ్ టర్మ్ కోసం కావాలండి ఇన్వెస్ట్మెంట్కి. తీసుకోవచ్చండి. 1495లో ఉంది, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. Investment Aether Energy purpose. ఇబ్బంది ఏం లేదు. రెండోదండి
రెండో శ్రీరామ్ ఫైనాన్స్. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా లాంగ్ టర్మ్ తీసుకునే స్టాక్ అండి, ఇబ్బంది ఏం లేదు. కొంచెం ప్రస్తుతం అయితే కిందకు వస్తుంది 1.48%. నిన్న కూడా డౌన్ అయింది సార్ 1101లో. మీరు కొంచెం కిందకు వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి. అరౌండ్ 1050 నుంచి 1100 మధ్యలో ఎక్కడైనా తీసుకోవచ్చు శ్రీరామ్ ఫైనాన్స్. ఓకే సార్. సార్ తొగుడు శ్రావణి గారు అడుగుతున్నారు, కామధేను లిమిటెడ్ అలాగే ఏంటంటే పీవీపీ వెంచర్స్ లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీ ప్రైస్ చెప్తారా సార్? కామధేను లిమిటెడ్ అండ్ పీవీపీ వెంచర్స్. ఓకే, కామధేను లిమిటెడ్ వచ్చేసి 35.63లో క్లోజింగ్ జరిగిందండి. సో 37 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ హడ్డలు కనిపిస్తుంది. 37 పైన క్లోజ్ అయితేనే ఎంట్రీ ప్లాన్ చేయండి. అలాగే పీవీపీ వెంచర్స్. అవును సార్. పీవీపీ వెంచర్స్ వచ్చేసి మనకి నిన్న క్లోజింగ్ 62.12 అండి. ఇది కంటిన్యూస్గా పెరుగుతాను సార్. నిన్న కూడా 10% పెరిగింది. 6th ఆగస్టున మనకి ₹27.60 ఉంది. 6th ఆగస్టున. నిన్న 27 ఆగస్టుకు వచ్చేసరికి ₹62 వెళ్ళిపోయిందండి. భారీగా పెరిగింది. అబ్బా బాబా. 2 times అంటే 100% రిటర్న్స్ కూడా ఇచ్చేసి దాటి వెళ్ళిపోయిందండి. సో కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, కానీ కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఎందుకంటే ఎనీ టైం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో పీవీపీ వెంచర్స్లో. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అంటే జరగడం మొదలు పెడితే మళ్ళీ కిందకి బాగా చాలా స్పీడ్గా వచ్చేస్తుందండి. ఆల్మోస్ట్ మళ్ళీ మనకి అరౌండ్ 43-44 జోన్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీతోనే తీసుకోండి. ఎస్ సార్. లాస్ట్ సార్ జానీ గారండి, భారత్ కుకింగ్ కోల్ ఫ్రెష్ ఎంట్రీ చెప్తారా? భారత్ కుకింగ్ కోల్, ఓకే. సో నిన్న క్లోజింగ్ వచ్చేసి 34.17 అండి. ఇప్పుడు వద్దు సార్, ఏం ప్లాన్ చేయమాకండి, అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. ఎస్ సార్. సో సార్, సో ప్రదీప్ గారు కూడా అదే అడిగారు. అంటే ఓలా ఫ్రెష్ బయింగ్ కావాలంట ప్రదీప్ గారికి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వద్దు సార్, ఇది కూడా అవాయిడ్ చేయండి. 37.63లో ఉంది ప్రస్తుతానికి అయితే. ఓలా కూడా అవాయిడ్ చేయండి. ఓకే, రైట్. కోఫోర్జీ సార్ ఎవరు అడిగారు? కోఫోర్స్ ఇది ఫ్రెష్ ఎంట్రీ అండి. ఫ్రెష్ ఎంట్రీ అండి. సో కోఫోర్స్ లిమిటెడ్ కూడా మనం తీసుకోవచ్చు సార్, కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఇక్కడ 1900లో ఉంది, కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి సార్. లాస్ట్ సార్, క్యాప్స్టన్ స్టాండర్డ్ ఇంజనీరింగ్ ఫ్రెష్ ఎంట్రీ చెప్పేసేయండి హరికృష్ణ గారు. క్యాప్స్టన్ సర్వీసెస్ కొంచెం కిందకు వస్తుందండి. అరౌండ్ 450 నుంచి 460 జోన్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆ జోన్కి వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి క్యాప్స్టన్ సర్వీసెస్లో. ఇంకొకటి సార్ స్టాండర్డ్ ఇంజనీరింగ్. ఓకే, ఫ్రెష్ ఎంట్రీ సార్. స్టాండర్డ్ ఇంజనీరింగ్ కూడా ఫ్రెష్ ఎంట్రీ ప్రస్తుతం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, ఎందుకంటే ఇది కూడా బాగా పెరిగిన స్టాక్. నిన్న కూడా 5% పెరిగింది. 6.90 కంటిన్యూస్గా. ఇది కూడా 1 month నుంచి పెరుగుతుందండి విపరీతంగా. సో ఎనీ టైం ప్రాఫిట్ బుకింగ్ ఛాన్సెస్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, ఎందుకంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఒకటి ఉంటుంది. అందులో తక్కువ క్వాంటిటీ. టెక్నికల్గా అయితే అరౌండ్ 300 నుంచి 310 మధ్యలో తీసుకోవాలి కొంచెం కిందకు వచ్చిన తర్వాత. బట్ మీకు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఒకవేళ కిందకు వస్తే అరౌండ్ 300 ఆ జోన్ దగ్గరికి వస్తే అక్కడ యావరేజ్ ప్లాన్ చేయండి. రైట్ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అలాగే కుపిడి గురించి కూడా అడిగారు ఆల్రెడీ. నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి తప్పనిసరిగా. థ్యాంక్స్ వన్స్ అగైన్ వెంకట్ గారు. వెల్కమ్ సార్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం వెంకట్ గారితో. అయితే అంతకుముందు ఆదివారం ఉదయం 8:30 వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.